ఈరోజు సముద్రపు కవళ్ళు అంటారు కదా, ఇవి తెచ్చారు. ఇవి శుభ్రంగా క్లీన్ చేసుకుని తల తోక కళ్ళు అన్ని తీసి ఫ్రెష్గా ఒక 5-6 సార్లు కడుక్కోవాలి. బాగా ఉప్పు పసుపు కారం వేసి మ్యారినేషన్ వేసి ఉంచుకున్నాను. కళాయి వేసి ఒక ఆనియన్ పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ధనియాలు మిరియాలు జీలకర్ర పొడి వేసాను. అన్ని వీడియోస్ ముందు అనుకోను, సగంలో గుర్తొస్తుంది ఇప్పుడు మనకి. కొత్తిమీర కట్ చేసి ఉంచుకున్నాను, చింతపండు కొంచెం రసం తీసి ఉంచుకున్నాను. ఇవి ఉప్పు కారాలు నేను అవన్నీ సెపరేట్గా ఉంచుకుంటాను. అవి ఇవి కలపను నేను. నాన్ వెజ్ అంటే వేరు, నాన్ వెజ్ గిన్నెలు వేరు, వెజ్ గిన్నెలు వేరు, ప్రసాదాల గిన్నెలు వేరు, అన్నీ వేరే. మనకి శుభ్రాలు ఎక్కువ. సింపుల్గా ఫాస్ట్గా చెప్పేస్తున్నాను. ఆల్మోస్ట్ ఇప్పుడు కొంచెం ఈ ఫిష్ని వేద్దాం. ఇలా వేసాను కదా, గట్టి పెట్టి కలపకూడదు. ఇప్పుడు ఉప్పు కారాలన్నీ చూసుకోవచ్చు, మళ్ళీ కావాలంటే కొంచెం వేసుకోండి. చింతపండు రసం వేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని ఉంచుకుందాం. మా చిన్నప్పుడు ఇవి అసలు పెద్దగా తినేవాళ్ళం కాదు, ఇవంటే చీప్ అని లెక్క. కానీ ఇప్పుడు ఏంటంటే ట్యూనా ఫిష్లకి ఈక్వల్గా ఉంటుందంట. దీంట్లో మంచి ఒమేగా 3 ఫ్యాట్ ఉంటుందని తెచ్చుకున్నాను. ఏదో పేరుకి చేసుకుందాం అని చెప్పి ఫాస్ట్ చేసుకుంటున్నాను. మళ్ళీ అయిపోయింది, మూత తీసి చూశాను, దగ్గరగా అయిపోయింది కదా. ఎక్కువ పులుసులా చేయలేదు, ఏదో లైట్గా. థ్యాంక్ యూ.